హలో అండి. నా చేతిలో ఏం లేదు. ఇవాళైతే మా ఇంట్లో ఒక ఫేవరెట్ అండ్ మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే చేసే ఒక రెసిపీ అనమాట. హాస్టల్‌లో సాంబార్ ఎంత ఫేమస్సో, హాస్టల్‌లో పురుగులుండే చారు ఎంత ఫేమస్సో, రోడ్డు పక్కన దోస అండ్ చట్నీ ఎంత ఫేమస్సో, మా ఇంట్లో శుక్రవారం చేసే ఈ పెరుగు పులుసు కూడా అంతే ఫేమస్సు. ఒక టకార్ నిండా అన్నం తినొచ్చు ఈ పెరుగు పులుసుతో. టకారా అని అన్నాను ఏమనుకోవద్దు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా చేస్తాను నేనైతే. మా ఇంట్లో ఏదున్నా లేకపోయినా ఎవ్రీ ఫ్రైడే మాత్రం పెరుగు పులుసు ఉండాల్సిందే. మా మామయ్యకి అంత ఇష్టము. అందుకే ఎవ్రీ ఫ్రైడే హాస్టల్‌లో బుధవారం రోజు సాంబార్ ఎట్లా పెడతారో, మా ఇంట్లో ఎవ్రీ ఫ్రైడే పెరుగు పులుసు అయితే పెడతాము. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి. పచ్చిమిరపకాయ, అల్లం, ఆహ్, ఆనియన్స్ ఇవన్నీ స్లైస్ చేసుకొని పచ్చిగానే నేను కొంచెం పెరుగు పులుసులో ఏస్తాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. ఇది చిక్కటి పెరుగుతోనే చేస్తాను నేను. అలాగే తిరగమాతలో కూడా నేను ఇలాగే ఏస్తాను. కొంచెం ఆయిల్ ఏస్తే చాలు. ఎక్కువ ఆయిల్ ఏస్తే పెరుగు మొత్తం ఆయిలీ ఆయిలీ అయిపోద్ది. తినేటప్పుడు చేతికి, మూతికి రెండిటికి అంటుకుంటది. నేను చూపించిన ప్రాసెస్‌లోనే ఒకసారి చేసుకొని తినండి. సూపర్ టేస్టీ. చేసుకొని తిని నాకైతే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో అని.